వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించడమనే వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే మదురోని అమెరికా బంధించడం అనేది ఏదో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. దీనికోసం ఆగస్టు 2025 నుంచి అమెరికా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. CIA గూఢచారులో చిన్న బృందాలుగా వెనిజులాలోకి ప్రవేశించి మదురోకు అత్యంత సన్నిహితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. స్టెల్త్ డ్రోన్ల సాయంతో కారకాస్ నగర మ్యాప్లను, మదురో నివాసాల నమూనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆపరేషన్ కోసం అమెరికాలోని కెంటకీలో మదురో నివాసం వంటి ఒక నమూనా కట్టడాన్ని నిర్మించి స్టీల్ డోర్లను బద్దలు కొట్టడంపై డెల్టా ఫోర్స్ కమాండోలు నెలల తరబడి కఠిన శిక్షణ పొందారు. వెనిజులా అధ్యక్షుడు మదురోకు అనుమానం రాకుండా ఉండేందుకు అమెరికా చాలా జాగ్రత్తలు తీసుకుంది. సముద్రంలో డ్రగ్స్ బోట్లపై దాడులు అనే పేరుతో నిరంతరం ఆపరేషన్లు చేస్తూ తన సైనిక బలగాలను వెనిజులా తీరానికి తరలించింది. డిసెంబర్ 2025లోనే ట్రంప్ ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో వెనిజులా సైన్యం అప్రమత్తత తక్కువగా ఉంటుందని భావించి జనవరి 2న అర్ధరాత్రి దాడికి ప్లాన్ చేశారు. అమెరికా సైబర్ దళాలు కారకాసు నగరం మొత్తం విద్యుత్తును నిలిపివేయడంతో చీకట్లో నైట్ స్టాకర్స్ రంగంలోకి దిగారు. డెల్టా ఫోర్స్ కమాండోలు మదురో కాంపౌండ్లోకి ప్రవేశించిన 5 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేశారు. మదురో తన భార్యతో కలిసి ఒక భారీ స్టీల్ సేఫ్ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ తలుపు భారీగా ఉండటంతో అది మూసుకునే లోపే కమాండోలు వారిని అదుపులోకి తీసుకున్నారు. మదురో ప్రస్తుతం న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. ఆయనపై నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. మదురోను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మదురోకు పట్టిన గతే డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించే ఇతరులకు పడుతుంది అని హెచ్చరించారు. వెనిజులాలో అధికార మార్పిడి జరిగే వరకు అమెరికానే ఆ దేశ పాలనను పర్యవేక్షిస్తుందని, అక్కడి చమురు నిక్షేపాలను అమెరికా కంపెనీల ద్వారా పునరుద్ధరిస్తామని ట్రంప్ ప్రకటించారు. వెనిజులాపై అమెరికా దాడుల విషయంలో భారత్ స్పందించింది. వెనిజులాలో చోటు చేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని భారత్ తెలిపింది. వెనిజులా ప్రజల క్షేమం, భద్రతకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది. వెనిజులాలో శాంతి, స్థిరత్వం కోసం ఉభయ వర్గాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి అని MEO ఆ ప్రకటనలో కోరింది. దీనిపై వెనిజులాకు సన్నిహిత మిత్రదేశమైన రష్యా, అమెరికా చర్యను సాయుధ దురాక్రమణగా అభివర్ణించింది. చైనా కూడా అమెరికా ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని, లాటిన్ అమెరికాలో శాంతి భద్రతలకు ఇది పెద్ద ముప్పు అని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఒక దేశ అధ్యక్షుణ్ణి ఇలా బంధించడం వల్ల అంతర్జాతీయ సంబంధాల్లో అరాచకత్వం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా తన ఆధిపత్య వైఖరిని వీడాలని హెచ్చరించింది.